తెలుసు. ఏం జరిగింది? ఎందుకు రామారావుని తీసేయాల్సిన పరిస్థితి టీడీపీలో ఎందుకు వచ్చింది? అంత ప్రమాదం ఏమైనా జరిగిందా? జరగడానికి రంగం సిద్ధంగా ఉందా? ఆ రోజు జరిగినటువంటి విషయాల్లో లక్ష్మీపార్వతి ఎంట్రన్స్, లక్ష్మీపార్వతిని చూపించడము, లక్ష్మీపార్వతి అనేటటువంటిది ఒకటి మనం చూసాము. నేను ఇక్కడ లేను, నేను ఢిల్లీలో ఉంటున్నట్టు నేపథ్యము. మరి పూర్తిగా అప్పుడు రాష్ట్ర రాజకీయాలు వదిలేసేసారా? రాష్ట్ర రాజకీయాలు వదిలేయటం అని అంటే ఇక్కడ చంద్రబాబు 2 ప్రధానమైనటువంటి పోస్టులో ఉన్నట్టు ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఈ 2 హోల్డ్ చేస్తూ ఎమ్మెల్యేలంతా అంత రచనకు వచ్చినటువంటి నేపథ్యము. అసలు ఆయన్ని తొలగించేటటువంటి ఉద్దేశం ఉందా లేదా, ఆ సీట్లో కూర్చునేటటువంటి ఉద్దేశం ఉందా లేదా అనేటటువంటి ముఖ్యంగా గమనించాలి. అది లేకపోతే జరగవు కదా. మాకు అందరినీ నా మామగారు కారణం ఇదే, నేను ఆ సీట్లోకి వెళ్ళటం అనేటటువంటిది నా లక్ష్యము అనేటటువంటి కారణం కనుక లేకపోతే జరగదు కదా. లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అప్పుడు రుచి చేదుగా కానీ లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి తర్వాత ఆ విధంగా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పోవటం ఎంతవరకు? ఆ రోజు 30-40 మంది ఉన్నారు అని చెప్పింది. ఫస్ట్ బాలకృష్ణని ఎలా క్యాచ్ చేశాడో అదొక స్టోరీ. ఆయన చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అసలు జరిగిన స్టోరీ. చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ నుంచి హరికృష్ణకి ఫోన్ చేశాడు. హరికృష్ణ ఫస్ట్ రానన్నాడు, మళ్ళీ 2వ సారి ఫోన్ చేశాడు. హరికృష్ణ తీసుకుని వచ్చారు, ఇద్దరిని కూర్చోబెట్టారు. ఇక ఎమ్మెల్యేలందరికీ వాళ్ళిద్దరిని చూపించడం మొదలుపెట్టారు.